వికారాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో రోగులకు సేవా దృక్పథంతో మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. ఆసుపత్రి నిర్వహణ, మౌలిక వసతులు కల్పన తదితర అంశాలపై వైద్య అధికారులు ఇబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఆసుపత్రి సేవలు సౌకర్యవంతంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగుల సౌకర్యార్థం స్పష్టమైన కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రి ఆవరణంలో పచ్చదనంతో కూడిన సుందరీకరణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు సూచించారు. రంగారెడ్డి జిల్లా మైల్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మైఫిల్ హోటల్ ఎదురుగా రోడ్డు ఉన్న పాదచారిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. అనంతరం పోలీసులు సీసీ ఫోటోస్ను పరిశీలిస్తూ చనిపోయిన వ్యక్తి గుర్తించిన తర్వాత సాధించేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మెహదీపట్నం, అత్తాపూర్, బండ్లగూడ, శివరాంపల్లి, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులతో ఏకధాటిగా కురుస్తున్న ఈ వర్షం కారణంగా రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి పడుతున్న వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సెక్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయంగా ప్రయాణించే వారికి విమాన సంస్థలు శుభవార్త అందజేశాయి. విశాఖపట్నం నుంచి అబుదాబీకి అంతర్జాతీయ విమాన సర్వీసులు జూన్ 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసు వారంలో 4 రోజులు సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 8:20 విమానం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుందని తెలిపారు. అనంతరం ఉదయం 9:50 అబుదాబీకి బయలుదేరుతుందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి అబుదాబీకి ప్రత్యక్ష విమాన సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు హైదరాబాద్, బెంగళూరు లేదా చెన్నై విమానాశ్రయాల ద్వారా అబుదాబీకి ప్రయాణించాల్సి వచ్చేదని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కలుపుతూ విస్తృత పర్యటన శ్రీకారం చుడుతున్నారు. ఈ పర్యటనల ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు ప్రజల్లో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్ షర్మిల చేపడుతున్న ఈ రాష్ట్ర స్థాయి పర్యటన జూన్ 9 చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం అధికారంగా వెల్లడించింది. అక్కడి నుంచి వరుసగా రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఆమె పర్యటిస్తారు. ఈ సుదీర్ఘ పర్యటన జూన్ 30 కృష్ణా జిల్లా మచిలీపట్నం ముగుస్తుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర అధికార వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ప్రతి సంవత్సరం మే 28న ఆయన జయంతిని అధికారంగా నిర్వహించాలని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ రాష్ట్రానికి అందజేసిన సేవలను ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తు చేసుకుంది. అసాధారణమైన జీవితం, దృష్టితో కూడిన నాయకత్వం ద్వారా ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్పై చెరగని ప్రభావం చూపారని ప్రభుత్వం కొనియాడింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ ప్రజాసేవలో పాటు సినీ, రాజకీయ రంగాల్లోనూ విశేష కృషి చేశారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ జయంతిని రాష్ట్ర ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ములుగు జిల్లా తాడ్వాయి ప్రస గ్రామాల మధ్య అటవీ ప్రాంతాల్లోనూ కొండవర్తి క్రాస్ వద్ద తెల్లవారుజామున లారీ బోల్టా పడిన ఘటన చోటు చేసుకుంది. ఇసుక లోడ్ వెళ్తున్న 16 టైర్ల లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో జాతీయ రహదారిపై రోడ్డు మధ్య బోల్టా పడింది. ఈ ప్రమాదం వల్ల ఆ మార్గంలో వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న తాండ్వాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 2 వైపుల నుంచి వాహనాలు వరుస తాడ్వాయి, మేడారం మార్గాలను మళ్లించారు. అనంతరం 2 జేసీపీల సహాయంతో రోడ్డుపై 7 ఇసుకను మరియు లారీని తొలగించి చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ మండలంలో భారీ వర్షాల ప్రభావంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. వర్షపు ప్రభావంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మోండ్రాయిగూడెం వద్ద వాడు రోడ్డుపైకి ప్రవహించడంతో అక్కడి ప్రజలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అనేక గ్రామాల రాకపోకలు స్తంభించాయి. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం కొత్తగా ఉన్న బ్రిడ్జి సంబంధించిన వాగులో కొట్టుకుపోయిన నిర్మాణ సామాగ్రిని గమనించిన అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని మానిటర్ చేస్తూ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రాంత ప్రజలు అవసరమైన సూచనలు జారీ చేసిన స్థానిక అధికార యంత్రాంగం వాగు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 102వ జయంతిని పార్వతీపురం టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్వతీపురం ఎమ్మెల్యే భోనేల విజయచంద్ర ఆదేశాల మేరకు పాత బస్టాండ్ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. అనంతరం కార్యకర్తలు ఎన్టీఆర్ అమర్ రహే తెలుగుదేశం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ యోగా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. చైర్పర్సన్ సుప్రజ, కౌన్సిలర్లు, మెప్పల్సా సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు పలు ఆసనాలు చూపించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. యోగా చేయడం వలన శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. యోగా అనేక విధానంగా పూర్వీకుల నుంచి వస్తుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని అనివార్యం. అందుకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మే 21 నుంచి జూన్ 21 వరకు అంతర్జాతీయ యోగా మహోత్సవాలను నిర్వహించాలని కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. ప్రజలందరూ యోగాపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ నేరాలను నియంత్రించే ప్రజలను అవగాహన పెంపొందించేందుకు పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సరైన ధృవీకరణ పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటో, ఒక కారుపై పోలీసులు జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటింపు అవసరమని పోలీసులు స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వీటి వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందని తెలిపారు. రైతులు వర్షాకాలం ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాల గురించి అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పదంగా కనిపించే విత్తనాల గురించి వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాలపై ద్వారా ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని గోసంపల్లి గ్రామంలో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్ముస్వామి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి, బీరువా పగలగొట్టి తులం బంగారం, 20 తులాల వెండిని అపహరించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారని బాధితుడు స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో క్లూ టీం సహాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉప్పాడ సెంటర్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు విచ్చేసి యోగా ప్రాముఖ్యతపై ప్రసంగించారు. యోగా భారతదేశ సంపదని, ప్రపంచ దేశాలకు భారతదేశం అందిస్తున్న మహత్యమైన వరం. యోగా ద్వారా ఒత్తిడి, వ్యాధులు దూరం చేయవచ్చని, అందుకే ప్రతి ఒక్కరూ యోగా చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన యోగేంద్ర ఒక ఉద్యమమే అని, దీనిని ప్రతి ఒక్కరూ పాటించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని మున్సిపల్ కమిషనర్ కనకరావు సూచించారు. పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం ఫైజలాబాద్ డివిజన్లో 4.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్టాలజీ తెలిపింది. పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలోని ఫైలాసాబాద్ డివిజన్లో హుంగ్ తుసిలార్ సమీపంలో భూకంప కేంద్రం ఉంది. ఈ భూకంపం 1.1 కిలోమీటర్ల లోతుగా సంభవించింది. గత నెలలో కూడా పాకిస్తాన్ వరుసగా భూకంపాలు సంభవించాయి. మే నెలలో ఇది 3వ భూకంపం. తక్కువ తీవ్రత కావడంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు తప్పాయి. మే 12న రిస్కార్ స్కేలు 4.9 తీవ్రతతో భూకంపం బలూచిస్తాన్ రాజధాని నగరం కెట్టాకు కుదిపివేసింది. దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రానికి కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న అధికారులు తెలిపారు. యూరప్కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్బస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్లు సంయుక్తంగా కర్ణాటక రాష్ట్రంలోని కోలారి జిల్లాలో H-125 తేలికగా హెలికాప్టర్ల తయారీ కేంద్రానికి త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాథమికంగా 10 యూనిట్లు ఉత్పత్తి చేసి తదుపరి 20 సంవత్సరాల్లో దాదాపు 500 హెలికాప్టర్ల తయారీ లక్ష్యంగా ఈ కేంద్రాన్ని విస్తరిస్తున్నారు. కొల్హానూర్లు, వెల్మగల్ పారిశ్రామిక వాడల్లో నిర్మాణం జరుగుతున్న ఈ కేంద్రంలో హెలికాప్టర్ల తయారీ, స్వదేశీ సాంకేతిక వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే అవసరమైన అనుమతులు తదితర పెంపొందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ క్రియేసర్లు విండోను ఏర్పాటు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది.